దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఉందని సివిల్ సర్వీసెస్ రిటైర్డ్ అధికారి పిఎస్ఎన్ మూర్తి అంబేద్కర్ భావజాల ప్రచారకులు పిల్లి రామారావు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ భావజాల ప్రచారకుడు పిల్లి రామారావు అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని అన్నారు. మాలలను కొంతమంది దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరరావు, డాక్టర్ ప్రభావతి, డాక్టర్ మోకా పవన్ కుమార్, డాక్టర్ ఎంబి ఆనంద్, పిట్టావర ప్రసాద్, నక్కా కిషోర్, పల్లువెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఈ దేశంలో ప్రజలందరికీ మరి న్యాయం జరిగేలాగా అంటే అందరూ సమానంగా ఉండాలి, ఈ దేశం యొక్క సౌబల్యం అందరూ పొందాలన్న ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి మనందరికీ స్వతంత్రానికి తెచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ప్రాణాలని ఆయన బిడ్డలను కూడా లెక్క చేయకుండా మరి ఆయన చదువుకున్న చదువును కూడా మరి పక్కన పెట్టి ఆయన మనందరి కోసం మరి ఈ దేశంలో ఉన్న ప్రజలందరి కోసం ఒక దళితులే కాదు ప్రతి యావత్ ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం పొందినటువంటి వాళ్ళు మనందరం ఈ రోజున స్త్రీలకి ప్రత్యేక హక్కులు కలిగాయంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన విద్య. అందరూ తెలుసుకోవాలి. ఒక దళిత నాయకుడు అంటున్నారు, ఆయన దళిత నాయకుడు కాదు, ప్రపంచ నాయకుడు. ఆయన ప్రపంచ మేధావి, ఆయన మించిన మేధావి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అలాగే ఆయన యొక్క విగ్రహాలు కూడా ప్రపంచంలో మరి ఎవరికి లేనటువంటి విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఆయన రోజు రోజుకి ఆయన ఇంకా ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నాడు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే మేమందరం చనిపోయినా ఆయన ఎప్పుడు కూడా ఎన్ని తరాలైనా ఈ భారతదేశంలో ఆయన పేరు ఎప్పుడు కీర్తిగా ఉంటుంది. మరి మీ అందరికీ వచ్చినందుకు మీ అందరికీ దయభూమి తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినందుకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ విషయంలో పత్రికలు కానీ, టీవీలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, సామాజిక కార్యకర్తలుగా, సామాజిక వేత్తలుగా, సామాజిక మేధావులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వ్యవస్థను తప్పుడు ప్రచారం చేస్తూ ఈ తప్పుడు ప్రచారంలో ప్రధానంగా మాలలను ముద్దాయిలుగా నిలబెట్టి మాలలు ఏదో తప్పు చేశారని, ఎవరి ఆస్తులను కొల్లగొట్టారని ఈ షెడ్యూల్డ్ కులాల ఫలితాలను దొబ్బుకు తింటున్నారు, కొల్లగొడుతున్నారనేటువంటి అసభ్యకరమైనటువంటి బాధాకరమైనటువంటి భావజాలంతో మాలలను బోన్లో నిలబెడుతున్నటువంటి ఈ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ తీర్పును కానీ, ఇక్కడ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని కానీ, అలాగే బూతు పదజాలంతో మా మీద షెడ్యూల్డ్ కులాలలో ఉన్నటువంటి మాలల మీద జరుగుతున్నటువంటి దుర్మార్గపు ప్రచారాన్ని కానీ మరి నిగ్గుదేల్చే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకుంటున్నాం. ఈ విషయంలో మీడియా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ బాధ్యతాయుతమైనటువంటి పాత్ర వహించాలని ఈ సందర్భంగా మేము మీడియా మిత్రులకి వినతి చేసుకుంటున్నాం.